హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షిత స్టడీ గైడ్. ప్రీవియస్గా మనం ఎల్ఏక్యూస్ అండ్ ఎస్ఏక్యూస్ చూసాము, ఎందులో అంటే మ్యాట్రిసెస్లో. సో ఇప్పుడు ఓన్లీ ఎల్ఏక్యూస్ చూద్దాం, దట్ టు ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో చూద్దాం. సార్, ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్లో నీకు ఎల్ఏక్యూస్ బేబీ బుల్లెట్ నుంచి చెప్తున్నాను. సో క్వశ్చన్ నెంబర్ 21.1. సో దీనికి చెప్పేదానికన్నా ముందు మెయిన్ మీకు అసలు క్రాస్ ప్రొడక్ట్ అంటే ఏంటి, లేదు అండ్ డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటి. క్రాస్ ప్రొడక్ట్ అంటే సిమిలర్గా మ్యాట్రిక్స్లో మీరు ఏం నేర్చుకున్నారో డెట్ లాగే ఉంటుంది. ఐజేకే వేసేసి ఇక్కడ వాల్యూస్ వేస్తావు, అదే కోఎఫిషియంట్ ఆఫ్ ఐజేకేస్. డాట్ ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేస్తావు, అంటే ఐ ఇంటూ ఐ, జే ఇంటూ జే, కే ఇంటూ కే. సో ఇవే మల్టిప్లై చేస్తావు, అండ్ దట్ టు ఓన్లీ నెంబర్స్తో మల్టిప్లై చేస్తావు, ఐజేకేలు మల్టిప్లై చేయ. రైట్. సో క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2i ప్లస్ జే మైనస్ కే, బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ ప్లస్ 2j మైనస్ 4k, సి ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ జే ప్లస్ కే. 2i ప్లస్ జే మైనస్ కే మైనస్ ఐ ప్లస్ 2j మైనస్ 4k, ఐ ప్లస్ జే ప్లస్ కే. క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, ఇఫ్ మూడు వాల్యూస్ ఇచ్చాడు, దెన్ ఫైండ్ ఏ క్రాస్ బి డాట్ బి క్రాస్ సి. ఫస్ట్ ఏ క్రాస్ బి చేయాలి, నెక్స్ట్ బి క్రాస్ సి చేయాలి. వచ్చిన ఆన్సర్స్తో మనం డాట్ ప్రొడక్ట్ చేయాలి. రైట్. ఫస్ట్ ఏ క్రాస్ బి చేద్దాం. ఏ క్రాస్ బి అంటే ఏంటి, ఆల్రెడీ చెప్పాను. క్రాస్ ప్రొడక్ట్ అంటే ఏం చేయాలి, ఐ జే కే. సో ఐజేకే పెట్టిన తర్వాత వాల్యూస్ ఏ క్రాస్ బి అంటే ఐ 2 మైనస్ 1, 2 మైనస్ 1, నెక్స్ట్ జే 1 2, 1 2, అండ్ కే మైనస్ 1 మైనస్ 4, మైనస్ 1 మైనస్ 4. దట్ ఈజ్ ఈక్వల్ టు సిమిలర్లీ ఐ ఇంటూ మోడ్ ఫస్ట్ రో ఫస్ట్ కాలం. ఫస్ట్ కాలం అంటే 1 మైనస్ 1 2 మైనస్ 4. రైట్. నెక్స్ట్ మైనస్ జే ఇంటూ ఫస్ట్ రో సెకండ్ కాలం. సో 2 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 4, 2 మైనస్ 1 మైనస్ 1 మైనస్ 4, ప్లస్ కే ఇంటూ ఫస్ట్ రో థర్డ్ కాలం. 2 1 మైనస్ 1 2, 2 1 మైనస్ 1 2. సో ఇప్పుడు మల్టిప్లై చేద్దాం. ఐ ఇంటూ మైనస్ 4 ఇంటూ 1 మైనస్ 4, మైనస్ ఆఫ్ మైనస్ 2. సో ఏమవుతుంది, ప్లస్ 2, మైనస్ జే ఇంటూ మైనస్ 2 ఇంటూ మైనస్ 4 మైనస్ 8, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అండ్ మైనస్ ఉంటుంది కాబట్టి మైనస్ 1, ప్లస్ కే ఇంటూ 2 2 4, మైనస్ ఉంటుంది అండ్ అక్కడ ఆల్రెడీ మైనస్ ఉంటుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ప్లస్ 1. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 ప్లస్ 2 మైనస్ 2i మైనస్ 9. ఇక్కడ ఏమొస్తుంది, మైనస్ 9 వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ప్లస్ 9j ప్లస్ 5k. దిస్ విల్ బి అవర్ ఫస్ట్ ఈక్వేషన్. సో ఫస్ట్ ఈక్వేషన్ ఇది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, బి క్రాస్ సి. బి క్రాస్ సి చేయాలంటే ఏం చేయాలి, ఆల్రెడీ తెలుసు. బి క్రాస్ సి అంటే సిమిలర్లీ ఐ జే కే వాల్యూస్ వేసుకో. బి క్రాస్ సి అంటే ఇదిగో మైనస్ 1 1, సి అనేది మొత్తం 1 ఐజేకేలు కాబట్టి 1 1 1, అండ్ బీకి ఏమున్నాయి ఇక్కడ, మైనస్ 1 2 మైనస్ 4, మైనస్ 1 2 మైనస్ 4. రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ మోడ్ డెట్ ఫస్ట్ కాలంని చేస్తే 2 మైనస్ 4 1 1, మైనస్ జే ఇంటూ డెట్ సెకండ్ కాలం తీసేస్తే మైనస్ 1 మైనస్ 4 1 ప్లస్ కే ఇంటూ మోడ్ ఫస్ట్ థర్డ్ కాలం తీసేస్తే మైనస్ 1 2 1 1. రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ డైరెక్ట్ 2 ప్లస్ 4 మైనస్ జే ఇంటూ రైట్
-1 + 4 + k into -1 - 2, that is equal to 2 + 4 6, 6i, 4 - 1 3, 3 - 3j, -3 again, -3k, right. A cross B and B cross C వచ్చేసినాయి. సో A cross B ఈజ్ ఈక్వల్ టు B cross C ఈజ్ ఈక్వల్, A cross B ఎంత వచ్చింది, B cross C 6i - 3j -3k. A cross B -2 9 5 -2i + 9j + 5k. సో ఇప్పుడు వీటన్నిటికి ఏం చేయాలి, మనం డాట్ ప్రొడక్ట్ చేయాలి. డాట్ ప్రొడక్ట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. డాట్ ప్రొడక్ట్ అంటే ఏం చెప్పాము, ఓన్లీ ఐ మల్టిప్లై చేయాలి, జేఎల్ మల్టిప్లై చేయాలి, కేఎల్ మల్టిప్లై చేయాలి. ఐ మల్టిప్లై చేస్తే 6 × -2 -12, మైనస్ ఇంటూ ప్లస్ సైన్స్ కూడా -, 9 3s 27, ప్లస్ ఇంటూ మైనస్ అగైన్ -5 3s 15. డాట్ ప్రొడక్ట్ ఇది. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ చేస్తే ప్లస్ వస్తుంది. సేమ్ అన్ని 3 మైనస్లో కూడా ప్లస్ చేసేస్తాను. 20 30 40 47 48 49 50 + 4 54. పెద్ద వాల్యూకి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి -54. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ A cross B డాట్ B cross C. చాలా ఈజీ ఇది. సో ఇలాంటివి నీకు 4 మార్క్స్ కిందకి 2 ఇచ్చేసి చేయమంటాడు. I mean 2 అంటే లైక్ ఇప్పుడు చూడు, ఫస్ట్ ఇది నీకు 3 మార్క్స్ ఇచ్చేసి ఒక క్వశ్చన్, బీ క్వశ్చన్ 4 మార్క్స్కి ఇస్తాడు. ఇట్లా అన్నా అడుగుతాడు. లేదా ఇది ఒక క్వశ్చన్ 7 మార్క్స్ అడిగితే నీ అంత లక్కీ వర్డ్స్ నీకు అక్కడ ఉన్నాడు. రైట్, ఇంకోసారి చెప్తాను చూడండి. సో ఫస్ట్ క్రాస్ ప్రొడక్ట్ అంటే డెట్ కనుక్కోవాలి, డాట్ ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి, సింపుల్ అదే. సో క్రాస్ ప్రొడక్ట్ అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, A cross B డాట్ B cross C కనుక్కోమన్నాడు. ఫస్ట్ A cross B చేయాలి, నెక్స్ట్ B cross C చేయాలి. నీకు వచ్చిన వాల్యూస్ని ఏం చేశాను నేను, మళ్ళీ డాట్ ప్రొడక్ట్ చేశాను. డాట్ ప్రొడక్ట్ అంటే ఓన్లీ మల్టిప్లికేషన్, ఓన్లీ నెంబర్స్, ఓన్లీ కోఎఫిషియంట్ ఆఫ్ ijకి మల్టిప్లై చేశాను. సో ఆన్సర్ ఏమొచ్చింది నీకు అల్టిమేట్గా -54. రైట్, ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.